హలో ఫ్రెండ్స్, ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈ విషయం మనం కూడా యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాం కదా, ఈ విషయం ఎవరికన్నా చెప్తే 10 మందికి యూజ్ అవుద్దామని చెప్తున్నాను. ఇవాళ నా స్నేహితురాలు ఒక ఆవిడ షాప్కి వచ్చింది. తను ఏంటంటే తను ఎలా మోసపోయింది ఏంటి అనేది నాతో షేర్ చేసుకుంది. ఏంటంటే తన హస్బెండ్ సరిగా లేడని చెప్పేసి తిను బయటికి వచ్చే వర్కింగ్ ఉమెన్. తను ఒక అబ్బాయి ట్రాప్లో పడి, తను చెప్పిన మాయలో పడి, తను తిన్నావా లేదని ఇంట్లో భర్తలు అడగరు, కానీ వాళ్ళు బాగా అడుగుతారు. ఏంటంటే మోసం చేయాలిగా, మరి ఇలాంటి ఒక అమ్మాయి కావాలి. వీళ్ళేంటి నెమ్మదిగా అమ్మాయిని మాటల్లో దింపాడంట. అలా ఇద్దరు బాగా కనెక్ట్ అయ్యారు. తర్వాత ఒకరోజు నాకు బాగాలేదు, ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి తన దగ్గర ఉన్న మనీని మొత్తం లాగేశాడు. ఇప్పుడు తనకేంటంటే ఈ మనీ పోయిందన్న బాధ ఒకటి, ఈ విషయం బయటికి తెలిస్తే తన భవిష్యత్తు ఏమైద్దని తను టెన్షన్ పడుతుంది. సరే, మనం ఏదన్నా హెల్ప్ చేద్దారంటే మేము ఈ షాప్ మీద పిల్లల్ని చదివించుకుంటాం చేయటం, నేను ఏ హెల్ప్ చేయలేకపోతున్నాను. కానీ ఏంటంటే ఇలాంటి అమ్మాయిలు వర్కింగ్ ఉమెన్స్ బయటకు వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి అబ్బాయిలు మోసగాళ్ళ చేతిలో మట్టికి మోసపోకండి. వాళ్ళు మన భర్త కంటే ఏమీ తోపులు కాదు, కానీ ఏంటంటే వాళ్ళ అవసరాల కోసం ప్రేమగా మాట్లాడతారు అంతే. నాకు అసలు మాట్లాడటానికి కూడా ఇదిలా ఉంది, అసలు ఈ వీడియో చేయడానికి కూడా చాలా ఇదిగా ఉంది. అందుకనే వచ్చిన అమ్మాయిలు, మీ ప్రాబ్లమ్స్ ఉంటే మీ హస్బెండ్ దగ్గర మాట్లాడుకోండి, అంతేగాని బయట వ్యక్తుల దగ్గర అయితే మాట్లాడకండి. నాకు చెప్పండి, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు నాతో ఇలా ఉండాలని ఖచ్చితంగా మాట్లాడుకోండి. అప్పుడు ఏ భర్త కాదనడు. మీ ఆలోచన తగ్గట్టు తనని మార్చుకోండి.